వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి గ్రౌండ్లోకి దిగనున్నాడు. సౌత్ ఆఫ్రికాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్లో రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ సైతం మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన రోజు ఈ ఇద్దరు మోడ్రన్ లెజెండ్స్ ఎంత బాధపడ్డారో మనమంతా కళ్ళారా చూసాం. దాదాపు వీళ్ళిద్దరూ కళ్ళెంట నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరినీ చూసి యావత్ దేశం సైతం కన్నీళ్లు పెట్టుకుంది. వరల్డ్ కప్ టోర్నీలో ఇద్దరు అద్భుతంగా ఆడారు. జట్టు మొత్తం మంచి ప్రదర్శన కనబరుస్తూ ఫైనల్ వరకు ఓటమి అనేది లేకుండా దూసుకొచ్చింది. కానీ అనూహ్యంగా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఆ ఓటమి బాధ నుంచి బయటపడి సౌత్ ఆఫ్రికాను వాళ్ళ సొంత గడ్డపై టెస్టుల్లో ఎదుర్కోవడానికి రోహిత్ సేన సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రోహిత్ మీడియాతో ముచ్చటించాడు. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్కి ముందు మాట్లాడిన రోహిత్ శర్మ కాస్త ఎమోషనల్గానే కనిపించాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత మళ్ళీ మ్యాచ్ ఆడుతుండడం, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా తొలగించిన తర్వాత తిరిగి గ్రౌండ్లోకి దిగనుండడంతో రోహిత్పై అందరి దృష్టి నెలకొంది. ఈ క్రమంలోనే రోహిత్ చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఎదురైన ఓటమి గురించి మాట్లాడుతూ ఆ ఓటమి తమనెంతో బాధించిందని రోహిత్ పేర్కొన్నాడు. కాగా తాము ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవలేదని, ఈసారి టెస్ట్ సిరీస్ గెలిస్తే వరల్డ్ కప్ ఓటమిని మర్చిపోవచ్చని చాలామంది భావిస్తున్నారని, కానీ అది జరగని పని అని, వరల్డ్ కప్పే అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టెస్ట్ సిరీస్ గెలిస్తే సంతోషమే, కానీ దాన్ని వరల్డ్ కప్ ఓటమి గాయాన్ని మార్పుతుందని అనుకోవడం లేదని రోహిత్ భావోద్వేగానికి గురవుతూ వ్యాఖ్యానించాడు. ఒక కెప్టెన్గా, ఒక ఆటగాడిగా రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసింది. ఒక ఏడాది ముందు నుంచి జట్టును వరల్డ్ కప్ కోసం సిద్ధం చేసుకుంటూ వరల్డ్ కప్ టోర్నీలో తన వ్యక్తిగత రికార్డులను పక్కన పెట్టి మరీ మొత్తంగా టీం కోసమే ఆడాడు. కానీ అతనికి కావాల్సిన కప్పు మాత్రం చివరి మెట్టుపై చేజారింది. మరి సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ సిరీస్ విజయం సైతం వరల్డ్ కప్ బాధను తీర్చలేదని రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.